కర్మేంద్రియాలు నేను కాదు, జ్ఞానేంద్రియాలు నేను కాదు, అంతరింద్రియాలు నేను కాదు, 3, 5, 15 పోయినాయి. తర్వాత మనసు బుద్ధి పోయినాయి. ప్రాణేంద్రియాలు నేను కాదు, మనసు బుద్ధి నేను కాదు, దృశ్యం కూడా నేను కాదు. కాబట్టి 18 ఏమిటాయి? అంతా దృశ్యమేరా. నేనే ద్రష్ట. ద్రష్టగా గర్భగుడిలో ప్రవేశించాం. అప్పుడు తనను తానే దర్శించానట. ఈ ద్రష్ట ఎవరిని దర్శించాడు? మరో ద్రష్టని దర్శించాడు. అంటే ఆయన బ్రహ్మాండానికి ద్రష్ట, ఈయన పిండాండానికి ద్రష్ట. ఒరే ద్రష్ట అంటే ఎక్కడైనా ద్రష్టేరా బాబు, వేనా కదా? రాజుగారు ఎక్కడైనా రాజుగారు, యజమాని ఎక్కడైనా యజమాని. కాబట్టి జాగ్రత్తగా ద్రష్ట అనే లక్షణంతో కనుక నువ్వు దైవ దర్శనాన్ని కనుక చేసినట్లయితే తనను తానే దర్శించినటువంటి స్థితిని పొందుతాడు. తనను తానే తెలుసుకున్నటువంటి స్వరూప జ్ఞానాన్ని పొందుతాడు. అలా పొందినటువంటి వాడే ఈ బ్రహ్మమును తెలుసుకోగలుగుతున్నాడు. ఆరోపితాన్ని తొలగించుకొని దూషితమైనటువంటి ఆవరణని తొలగించుకున్నవాడు అవుతున్నాడు.